Welcome to Current Affair Discussion. Today we are going to discuss April 24 to 30 Part 1 Current Affairs. Moving to first question. First question, ఒక స్పేస్ ఏజెన్సీ న్యూస్లో ఉంది. ఏ స్పేస్ ఏజెన్సీ ఎందుకు న్యూస్లో ఉంది, ఏం లాంచ్ చేయబోతున్నారు, ఎక్కడికి లాంచ్ చేయబోతున్నారు, దోస్ థింగ్స్ లెట్స్ వి డిస్కస్. రైట్. సో విచ్ స్పేస్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ కన్ఫర్మ్డ్ దిస్ ఇస్ అ మిషన్. ఆ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేయబోతున్న మిషన్ నేమ్ ఇది డ్రాగన్ ఫ్లై రోటార్ క్రాఫ్ట్ మిషన్. డ్రాగన్ ఫ్లై రోటార్ క్రాఫ్ట్ మిషన్ ఎక్కడికి? టైటాన్ పైకి. టైటాన్ ఏంటి? ఇది ఒక మూన్. మన ఎర్త్కి ఎలాగైతే మూన్ ఉందో, ఎర్త్ చుట్టూ తిరుగుతున్నటువంటి మూన్ ఉందో, సేమ్ మేనర్ దిస్ టైటాను సాటర్న్ అనే ప్లానెట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సాటర్న్కి మన సోలార్ సిస్టంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మూన్స్ ఉన్నాయి, 146 ఉన్నాయి. ఈ మూన్స్లో బిగ్గెస్ట్ మూను ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజు టైటాన్. సోలార్ సిస్టంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మూన్స్ ఉన్న ప్లానెట్ ఏది అంటే సాటర్న్. హౌ మెనీ? 146 ఉన్నాయి. ఈ 146లో బిగ్గెస్ట్ మూను టైటాన్. ఈ టైటాన్ పైన లేక్స్, రివర్స్, సీస్ ఉన్నాయని చెప్పి, అంటే లైక్ నదులు, చెరువులు, సముద్రాలు ఉన్నాయని చెప్పి నాసాకి సంబంధించిన ఒక వెబ్ టెలిస్కోప్ ఇన్ఫర్మేషన్ని నాసాకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు దాన్ని స్టడీ చేయడం కోసమే ఈ మూన్ని, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ మూన్, టైటాన్ని స్టడీ చేయడం కోసమే రీసెంట్గా నాసా దిస్ మచ్ బడ్జెట్తో ఈ మిషన్ని అప్రూవల్ ఇవ్వడం జరిగింది. నియర్లీ $3.35 బిలియన్. మన ఇండియన్ కరెన్సీలో మాట్లాడితే దాదాపు 3/8/24 27,000 కోట్ల వరకు అంత అమౌంట్తో దిస్ టైటాన్ మూన్ని స్టడీ చేయడం కోసము నాసా 2028లో లాంచ్ చేయబోతున్న మిషనే, ఆ మిషన్కి నేమే డ్రాగన్ ఫ్లై రోటార్ క్రాఫ్ట్ మిషన్. ఏ మూన్ స్టడీ చేయడం కోసం అంటే టైటాన్. ఈ టైటాన్ ఏ ప్లానెట్ యొక్క మూన్ అంటే సాటర్న్. సాటర్న్ మన సోలార్ సిస్టంలోనే సెకండ్ బిగ్గెస్ట్ ప్లానెట్. అండ్ ఈ సాటర్న్కి టోటల్ నెంబర్ ఆఫ్ మూన్స్ 146 ఉన్నాయి. ఆ మూన్స్ అన్నింటిలో బిగ్గెస్ట్ మూన్ టైటాను. ఈ మూన్ పైన వాటర్ అవైలబిలిటీ ఉందని చెప్పి స్టడీ చేయడం కోసమే దిస్ మిషన్. అండ్ 2028లో లాంచ్ చేసిన తర్వాత ఆ మూన్ రీచ్ అవ్వడానికి ఈ స్పేస్ క్రాఫ్ట్కి దాదాపు 6 years టైం పడుతుంది. 2034కి రీచ్ అవుతుంది. అండ్ మన ఎంటైర్ సోలార్ సిస్టంలో ఆల్ ప్లానెట్స్ని కన్సిడర్ చేసి, ఆల్ ప్లానెట్స్ చుట్టూ తిరుగుతున్న మూన్స్ని కన్సిడర్ చేస్తే ద బిగ్గెస్ట్ మూన్ ఏది అంటే గనిమేడి. దిస్ ఇస్ ద మూన్ గనిమేడి. అండ్ ఈ మూను ఏ ప్లానెట్కి ఉన్నటువంటి మూన్ అంటే జూపిటర్కి. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ యూ కెన్ సీ దట్ ఇమేజెస్ ఆల్సో. ఇదే ఒక డ్రోన్ సహాయంతో రోటార్ క్రాఫ్ట్, డ్రాగన్ ఫ్లై రోటార్ క్రాఫ్ట్ మిషన్ని 2022 లాంచ్ చేయబోయే స్పేస్ క్రాఫ్ట్ ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇమేజ్. వెరాజ్ రైట్ సైడ్ మీరు చూస్తే టైటాన్ యొక్క ఇమేజ్ని నాసాకి సంబంధించిన ఒక వెబ్ టెలిస్కోప్ సెండ్ చేసిన ఇమేజే అది. ఈ టైటాన్ మూన్ పైనే ఎర్త్ కాకుండా అదర్ ప్లానెటరీ బాడీ అదర్ దాన్ ఎర్త్ దట్ హ్యాస్ రివర్స్, లేక్స్ అండ్ సీస్ ఉన్నదిగా ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దట్ టైటాన్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. రైట్. సెకండ్ క్వశ్చన్, ఇవి స్పోర్ట్స్ అవార్డ్స్ 25th ఎడిషను. 2000 ఇయర్ నుంచి ఈ అవార్డ్స్ని ఇస్తున్నారు. అంటే ఆ ఇయర్ కూడా ఇంక్లూడ్ అయ్యి దిస్ ఇయర్ 25th ఎడిషను. ఏం అవార్డ్స్? లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్. ప్రీవియస్ ఇయర్లో వరల్డ్ వైడ్ స్పోర్టింగ్ ఫీల్డ్లో డిఫరెంట్ స్పోర్ట్స్లో ఏ స్పోర్టింగ్ పర్సనాలిటీస్ అయితే ఎక్సెప్షనల్ కంట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేసి ఉంటారో, ఎక్సెప్షనల్ అచీవ్మెంట్స్ని చేసి ఉంటారో, అలాంటి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ని ప్రతి సంవత్సరం దిస్ లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్తో దిస్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేయడం జరుగుతుంది, అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ 2024 అవార్డ్స్లో 23లో పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని అవార్డ్స్ ఇచ్చారు. స్పోర్ట్స్ మ్యాను, స్పోర్ట్స్ ఉమెను అండ్ స్పోర్ట్స్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ అవేంటో చూద్దాం. రైట్. సో నోవాక్ జోకోవిచ్ టెన్నిస్ ప్లేయరు, సెర్బియన్ పర్సనాలిటీ. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని విన్ అయ్యారు. ఓకే, రైట్. సో అవార్డు ఏంటి? లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఏ పర్సనాలిటీ విన్ అయ్యారు? నోవాక్ జోకోవిచ్. అండ్ ఆ పర్టికులర్ పర్సన్ కంట్రీ సెర్బియా. అండ్ ఏ స్పోర్టింగ్ ఫీల్డ్లో ఆయన ప్లే చేస్తూ ఉంటాడంటే టెన్నిస్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. దట్స్ ఓకే. నెక్స్ట్ ఆప్షన్ బి, లారెస్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఫస్ట్ ఆప్షన్ స్పోర్ట్స్ మ్యాన్ గురించి మాట్లాడాం. నా సెకండ్ ఆప్షన్ స్పోర్ట్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఐటానా బోన్మాటి ఆ పర్సనాలిటీ పేరు.
ఫుట్బాల్ ప్లేయరు, స్పెయిన్కి సంబంధించిన పర్సనాలిటీ. ఓకే, ఫుట్బాల్లో మిడ్ఫీల్డర్, ఏ కంట్రీకి సంబంధించిన పర్సనాలిటీ? స్పెయిన్. పర్సనాలిటీ నేమ్ ఐతానా బోన్మటి. ఏ స్పోర్టు? ఫుట్బాలు. ఏం అవార్డు ఇచ్చారు? లారెస్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. రైట్. నెక్స్ట్, స్పోర్ట్స్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే అదే స్పెయిన్కి సంబంధించిన ఉమెన్ ఫుట్బాల్ టీంకి ఇచ్చారు. లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆల్ ఫీమేల్ టీమ్ టు విన్ ద అవార్డ్. ఇలా లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని ఒక ఫీమేల్ టీమ్కి ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. దట్ ఈస్ లిటిల్ బిట్ స్పెషల్ ఆల్సో. ఈ క్వశ్చన్లో, సెకండ్ క్వశ్చన్లో అన్నీ కూడా కరెక్టే. ఆల్ ఏబిసి, దట్ మీన్స్ ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ వన్ టైమ్ రివిజన్. ఏం అవార్డ్స్ గురించి మాట్లాడుతున్నాం? లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్. హౌ మెనీత్ ఎడిషన్? 25th ఎడిషన్. ఫస్ట్ టైం 2000లో అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ స్పోర్ట్స్ మ్యాను నోవాక్ జోకోవిచ్. ఏ స్పోర్టింగ్ ఈవెంట్? టెన్నిస్. ఏ కంట్రీకి సంబంధించిన పర్సనాలిటీ? సెర్బియా. స్పోర్ట్స్ ఉమెన్, లారెస్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఐతానా బోన్మాటి. ఫుట్బాల్ ప్లేయర్, స్పెయిన్ కంట్రీకి సంబంధించిన పర్సనాలిటీ. అండ్ అదే స్పెయిన్ ఎంటైర్ టీమ్కి కూడా లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఇవ్వడం జరిగింది. దట్స్ ద ఫస్ట్ టైం ఆల్ ఫీమేల్ టీమ్ టు విన్ దిస్ అవార్డ్. అండ్ ఎస్, స్పెయిన్ ఉమెన్స్ ఫుట్బాల్ టీమ్. దట్స్ ఆల్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. రైట్. మూవ్ టు థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏముందంటే, which organization has recently signed an MOU with the NSDC, National Skill Development Corporation, to establish eco villages inspired by Govardhan Eco Village in Maharashtra? What is this actually Govardhan Eco Village అంటే? ఇస్కాన్ ఉంది కదా, ఇస్కాన్ టెంపుల్ అని చెప్పి మీరు మెనీ టైమ్స్ వినే ఉంటారు, లైక్ లార్డ్ శ్రీకృష్ణ టెంపుల్. దట్ ఇస్కాన్, దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇస్కాన్ అబ్రివేషన్ ISKCON, ISKCON, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఓకే, యాక్చువల్ అబ్రివేషన్ అది. వీళ్ళు మహారాష్ట్రలో ట్రైబల్ కమ్యూనిటీస్కి ఓకే స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం కోసము అక్కడ ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళకి కిచెన్లో, లైక్ వంటశాల అంటాం కదా, ఆ కిచెన్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ప్రిపరేషన్కి సంబంధించి వీళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఆ పర్సనాలిటీసు బిగ్ రెస్టారెంట్స్లో కానీ ఇంటర్నేషనల్గా కానీ పెద్ద చెఫ్లుగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి దిస్ ఎకో విలేజ్, గోవర్ధన్ ఎకో విలేజ్ కాన్సెప్ట్ చాలా బెటర్ రిజల్ట్స్ని ఇచ్చింది. మహారాష్ట్రలో ఒక ట్రైబల్కి వీళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్ ద్వారా అదే ట్రైనింగ్ని ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న ట్రైబల్ కమ్యూనిటీస్కి ప్రొవైడ్ చేసి వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ని కూడా, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ని కూడా ఇంప్రూవ్ చేయాలనే ఆబ్జెక్టివ్తో ఎన్ఎస్డిసి రీసెంట్గా ఇస్కాన్ వాళ్ళతో టైఅప్ అయింది, ఎంఓయూ కుదుర్చుకుంది. ఇట్ మీన్స్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. క్వశ్చన్ ఏముంది? ఏ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఎన్ఎస్డిసితో టైఅప్ అయింది, ఎంఓయూ కుదుర్చుకుంది, టు ఎస్టాబ్లిష్ ఎకో విలేజెస్ ఇన్స్పైర్డ్ బై గోవర్ధన్ ఎకో విలేజ్ ఇన్ మహారాష్ట్ర. అండ్ ఆ ఎకో విలేజ్ కాన్సెప్ట్ ఏంటి అంటే అక్కడున్న ట్రైబల్ కమ్యూనిటీస్కి వంటలు నేర్పించి అండ్ వాళ్ళకి రెవెన్యూ, ఇన్కమ్ సోర్స్ని ప్రొవైడ్ చేయడమే ఈ గోవర్ధన్ ఎకో విలేజ్ కాన్సెప్ట్. దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని అదర్ స్టేట్స్లో ఉన్న డిఫరెంట్ ట్రైబల్ కమ్యూనిటీస్కి కూడా సేమ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా ఇన్కమ్ సోర్సెస్ని ఇంప్రూవ్ చేయడమే ఈ పర్టికులర్ ఎంఓ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. ఎన్ఎస్డిసి, ఇస్కాన్. ఓకే, రైట్. థర్డ్ వన్ క్లియర్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా ఒక నియో బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి అప్రూవల్ పొందింది. దేనికోసము? రిసీవ్డ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫ్రమ్ ది ఆర్బీఐ టు ఇష్యూ పీపీఐ, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంక్లూడింగ్ ప్రీపెయిడ్ కార్డ్స్ అండ్ ప్రీపెయిడ్ వ్యాలెట్స్. ఏంటి పీపీఐ అంటే? ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే యాక్చువల్గా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ 3 టైప్స్ ఉంటాయి. ఓపెన్ పీపీఐ, ఓపెన్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్, సెమీ ఓపెన్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ క్లోజ్డ్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్. మనం యూజ్ చేసే డెబిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఏటీఎం కార్డ్ డెబిట్ కార్డ్స్ అన్నీ కూడా
ఇష్యూ చేసే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఓపెన్ పీపీఎస్ కింద క్లాసిఫై చేయొచ్చు. వెరాజ్ మనం యూజ్ చేసే వ్యాలెట్స్ ఏవైతే ఉంటాయో ఫోన్పే వ్యాలెట్ అని, పేటిఎం వ్యాలెట్ అని, మొబిక్విక్ వ్యాలెట్ అని, ఫ్రీచార్జ్ వ్యాలెట్ అని ఇలా ఉన్నాయి కదా డిఫరెంట్ వ్యాలెట్స్. ఆ వ్యాలెట్స్ అన్నీ కూడా సెమీ ఓపెన్ పీపీఎస్ కిందకి వస్తాయి. వెరాజ్ ఏవైతే మనకు కూపన్స్ ఇస్తూ ఉంటారో అప్పుడప్పుడు లైక్ ఏదైనా కామర్స్ వెబ్సైట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, రైట్, బిగ్ బాస్కెట్ ఇలాంటి వాటిల్లో ఒక కూపన్ ప్రొవైడ్ చేసి ఆ కూపన్ని ఆ వెబ్సైట్స్లోనే యూజ్ చేసుకోవడానికి వాళ్ళు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. అంటే వేరే వెబ్సైట్స్లో యూజ్ చేయడానికి లేదు. సపోజ్ మింత్రా వాడు ఏదైనా ఒక కూపన్ ఇచ్చాడు అనుకుందాం, 50% డిస్కౌంట్ అను, 10% డిస్కౌంట్ అను, అలాంటి కూపన్స్ అన్నీ ఆ ఒక్క పర్టికులర్ పర్పస్కి తప్ప, అంటే వాళ్ళ వెబ్సైట్లో షాపింగ్ చేయడానికి తప్ప వేరే వెబ్సైట్స్లో యూజ్ చేయడానికి ఉండదు కదా. సో దాన్ని క్లోజ్డ్ పీపీఎస్, అలా ఇష్యూ చేసే థింగ్స్ని క్లోజ్డ్ పీపీఎస్ అంటారు. ఇక్కడ పీపీఐ ప్రీపెయిడ్ కార్డ్స్, ప్రీపెయిడ్ వ్యాలెట్స్ని, అంటే పేటిఎం లాంటిది అనుకోవచ్చు, పేటిఎం లాంటి లైసెన్స్ ప్రీపెయిడ్ వ్యాలెట్ ప్రొవైడ్ చేసే అబ్జెక్టివ్తో ఈ లైసెన్స్ ఏ నియో బ్యాంక్కి రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అంటే దట్ ఈస్ రివోల్ట్ ఇండియా. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్యూచర్లో మనం రివోల్ట్ ఇండియాకి సంబంధించిన ప్రీపెయిడ్ కార్డ్స్ని, ప్రీపెయిడ్ వ్యాలెట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటి ప్రీపెయిడ్ కార్డ్స్, ప్రీపెయిడ్ వ్యాలెట్స్ అంటే ఈ ప్రీపెయిడ్ వ్యాలెట్లోకి, కార్డ్స్లోకి మనం మనీ యాడ్ చేసుకుంటాం అండ్ ఆ మనీని మేబీ ఆన్లైన్లో పేమెంట్ చేయాలన్నా, ఇంటికి పవర్ బిల్ పే చేయాలన్నా, టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా అండ్ మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలన్నా ఇలాంటి పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. రీసెంట్గా ఏ నియో బ్యాంకుకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీపీఐ ఇంక్లూడింగ్ ప్రీపెయిడ్ కార్డ్స్, ప్రీపెయిడ్ వ్యాలెట్స్ని ఇష్యూ చేయడం కోసం లైసెన్స్ ఇచ్చింది అంటే దట్ ఈస్ రివోల్ట్ ఇండియా. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ వన్ మోర్ థింగ్, వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ నియో బ్యాంక్? నియో బ్యాంక్ అంటే ఏ నియో బ్యాంక్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ డైరెక్ట్ బ్యాంక్ దట్ ఆపరేట్స్ exclusively using online banking without traditional physical branch networks that challenge traditional banks. అంటే సింపుల్గా నియో బ్యాంక్ డెఫినేషన్ ఏంటంటే a bank without any physical branches which provides banking services digitally to customers. Such a kind of banks are called నియో బ్యాంక్స్ అంటాం. అలాంటి ఒక నియో బ్యాంకే రివోల్ట్ ఇండియా. ఆ రివోల్ట్ ఇండియాకి రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్, ప్రీపెయిడ్ కార్డ్స్ని, ప్రీపెయిడ్ వ్యాలెట్స్ని ఇష్యూ చేసి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ దిస్ రివోల్ట్ ఇండియా ఏ కంపెనీస్ యొక్క జాయింట్ వెంచర్ అంటే దీన్ని రివోల్ట్ ఇండియాని టైగర్ గ్లోబల్ అండ్ సాఫ్ట్ బ్యాంక్, అది జపనీస్ బ్యాంక్, హ్యాస్ రిసీవ్డ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫ్రమ్ ది ఆర్బీఐ టు ఇష్యూ దట్ వాట్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్. సో రివోల్ట్ ఇండియా ఎవరి యొక్క జాయింట్ వెంచర్ అంటే టైగర్ గ్లోబల్ అండ్ సాఫ్ట్ బ్యాంక్, రైట్. సో సింప్లీ ఫోర్త్ క్వశ్చన్లో ఒక నియో బ్యాంక్, వాట్ ఈస్ ద బ్యాంక్? ఇన్ఫ్యాక్ట్ అది రివోల్ట్ ఇండియా. ఏం లైసెన్స్ ఇచ్చింది ఆర్బీఐ? పీపీఏ లైసెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది టు ఇష్యూ ప్రీపెయిడ్ కార్డ్స్ అండ్ ప్రీపెయిడ్ వ్యాలెట్స్. అండ్ వాట్ ఈస్ నియో బ్యాంక్ డెఫినేషను? A bank without any physical branches but provides banking services digitally to the customers. Such a kind of banks are nothing but neo banks. And in fact they are very effective గా ఉంటాయి బికాస్ వాటికి ఫిజికల్ బ్రాంచెస్ ఉండవు కాబట్టి రెంట్లు కట్టాల్సిన పని ఉండదు వాళ్ళ ఆఫీసెస్కి. నెక్స్ట్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ కూడా ఎక్కువేం అవసరం లేకుండానే బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉండొచ్చు. అంటే నార్మల్గా ట్రెడిషనల్ బ్యాంక్స్ని ఛాలెంజ్ చేసే కైండ్ ఆఫ్ న్యూ జనరేషన్ బ్యాంకింగ్ మోడలే నియో బ్యాంకింగ్ మోడల్. నియో బ్యాంక్ అంటే బ్యాంక్ వితౌట్ ఎనీ ఫిజికల్ బ్రాంచ్ బట్ ఇట్ ప్రొవైడ్స్ ఆల్ ద బ్యాంకింగ్ సర్వీసెస్ డిజిటల్లీ. మనం అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, క్యాష్ విత్డ్రాల్ చేయాలన్నా, క్యాష్ డిపాజిట్ చేయాలన్నా ఎవ్రీథింగ్ డిజిటల్గానే కంప్లీట్ అవుతుంది. ఓకే, రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ మూవింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ హియర్, మన దగ్గర ఉన్న ఇండియన్ కరెన్సీని ఫారిన్ కరెన్సీస్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే అమెరికన్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్, యూరో, జపనీస్ యెన్ ఇలా డిఫరెంట్ కంట్రీస్ కరెన్సీస్లో కన్వర్ట్ చేసుకోవాలన్నా, లేకపోతే మన దగ్గర ఫారిన్ కరెన్సీ ఉంది ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలన్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర గుర్తింపు పొందినటువంటి ఆథరైజ్డ్ డీలర్స్ ఉంటారు. ఆ ఆథరైజ్డ్ డీలర్స్లో కేటగిరీ 1, కేటగిరీ 2 ఇలా క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఆ కేటగిరీ 1 అంటే నార్మల్గా బ్యాంక్స్ వస్తాయి. ఆథరైజ్డ్ డీలర్స్ కేటగిరీ 1 ఎవరు వస్తారో చూస్తే ఇక్కడ జనరల్లీ ఆల్ నేషనల్ బ్యాంక్స్ అండ్ లీడింగ్ నాన్ నేషనల్ బ్యాంక్స్ అంటే ప్రైవేట్ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ లైక్ దట్. అండ్ ఫారెన్ బ్యాంక్స్ ఆర్ అపాయింటెడ్ యాజ్ authorized dealers category 1 to deal in foreign exchange. They can deal in all other transactions in foreign exchange like a bill of exchange, checks, letters of credit, deposits, etc. అండ్ AD2 అంటే బ్యాంక్స్ కానటువంటి ఆర్గనైజేషన్స్, వాటి దగ్గర కూడా మనం కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అలాంటిదే ఈ నియో బ్యాంక్
రివాల్ట్ ఇండియా కూడా. లుక్ అట్ హియర్, ద న్యూ లైసెన్స్ complements Revolt India's existing license from RBI, allowing it to function as a category 2 authorized money exchange dealer. మనం మనీ ఎక్స్చేంజ్ని బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యి చేస్తే ఆ బ్యాంక్స్ని ఆథరైజ్డ్ డీలర్స్ కేటగిరీ 1 కింద క్లాసిఫై చేస్తాం. బ్యాంక్స్ కానటువంటి మనీ ఎక్స్చేంజ్ చేసుకునే ఫ్యూచర్స్ని ప్రొవైడ్ చేస్తున్న అదర్ కంపెనీస్ని AD2 కేటగిరీ డీలర్స్ అని మాట్లాడతాం, ఆర్గనైజేషన్ మాట్లాడతాం. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. Moving to next question, that is fifth question. Look at that fifth question we will discuss. Right. మన ఇండియాలో ప్రజెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి డిఫరెంట్ ఫేసెస్లో. ఆల్రెడీ 2 ఫేసెస్ కంప్లీట్ అయ్యాయి. అండ్ ఫస్ట్ టైము ఇది ప్రజెంట్ మనకి ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ 18th లోక్సభ ఎలక్షన్స్. రిమెంబర్ దిస్ కౌంట్ ఆల్సో, 18th లోక్సభ ఎలక్షన్స్. రైట్, ఈ 18th లోక్సభ ఎలక్షన్స్లో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి 1947 ఆగస్ట్ 15, దెన్ ఎలక్షన్స్ మనకి జరిగింది 1951 తర్వాత. అండ్ అప్పటి నుంచి 1951 నుండి ఇప్పటి వరకు ఫస్ట్ టైం మన ఇండియాలో ఉన్న ఒక ట్రైబల్ గ్రూపు, అది కూడా పీవీటీజీలో ఒక గ్రూపు. పీవీటీజీస్ మన ఇండియాలో 75 ఉన్నాయి. వాట్ ఈస్ పీవీటీజీ? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, అంటే చాలా చాలా వెనకబడినటువంటి ట్రైబల్ గ్రూప్స్ అవి. ఈ ట్రైబల్ గ్రూప్స్ నుండి ఫస్ట్ టైము ఒక ట్రైబల్ గ్రూపు, అది అండమాన్ అండ్ నికోబార్లో ఉండే ఒక ట్రైబల్ గ్రూపు. ఆ ట్రైబల్ గ్రూపు షోంపెన్. ఈ ట్రైబల్ గ్రూపు 18th లోక్సభ ఎలక్షన్స్లో వాళ్ళ ఓట్ని క్యాస్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, అంటే వాళ్ళు ఓట్లు వేయడం జరిగింది. ఫస్ట్ టైం వాళ్ళు ఓటు వేయడం. ఏ ట్రైబల్ గ్రూపు, ఏ యూటీ నుంచి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. Which tribal group took part in the election 2024 for the first time by casting their votes in the Andaman and Nicobar Lok Sabha constituency? Yes, the tribal group is Shompen. Remember, very very important. First time ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ టైము ఒక ట్రైబల్ గ్రూపు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం ఇదే ఫస్ట్ టైము. ఏ ట్రైబల్ గ్రూపు? షోంపెన్. అది కూడా పీవీటీజీ ట్రైబల్ గ్రూపు, దట్ ఈస్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూపు. ఎక్కడుందంటే అండమాన్ అండ్ నికోబార్లో. ఓకే, రైట్. అండ్ ఈవెన్ దిస్ ఇయర్ ఓటర్స్ డే థీమ్ కూడా మనం ఆల్రెడీ జనవరి మంత్లో డిస్కస్ చేసాం మీతో. నేషనల్ ఓటర్స్ డే జనవరి 25 కాబట్టి దట్ ఈస్ నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. ఇది థీము. ఇదే ఈ బ్యానర్ని అండమాన్ అండ్ నికోబార్లో ఎలక్షన్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దట్ ఓట్ వేసిన పర్సనాలిటీస్ లైక్ అలా సెల్ఫీస్ తీసుకోవడం కూడా అబ్జర్వ్ చేయొచ్చు మనం ఇక్కడ. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ 5th క్వశ్చన్. మూవింగ్ టు నెక్స్ట్ వన్, 6th క్వశ్చన్. వెన్ వాజ్ ద నేషనల్ పంచాయతీ రాజ్ డే అబ్జర్వ్డ్ అక్రాస్ ఇండియా? పంచాయతీ రాజ్ సిస్టమ్, ఎక్స్క్యూజ్ మీ, మన గ్రామ పంచాయతీస్ అనే కాన్సెప్ట్, అంటే పంచాయతీస్కి ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఒక సర్పంచ్ని ఎలక్ట్ చేసుకొని అండ్ ఆ సర్పంచ్ ఆ పంచాయతీని 5 years పాటు పాలిస్తారు కదా. ఆ కాన్సెప్ట్ ఫస్ట్ టైము మన ఇండియాలో ఎప్పుడు వచ్చిందో ఆ డేట్నే నేషనల్ పంచాయతీ రాజ్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం ఎవ్రీ ఇయర్ అంటే April 24th. ఓకే, April 24th. బట్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ద డే commemorates the institutionalization of the Panchayati Raj in India through the Constitution 73rd Amendment Act 1992. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి 73rd అమెండమెంట్ చేసి 1992లో, అండ్ దట్ యాక్ట్ 1993 April 24th పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని సెటప్ చేయడం జరిగింది. అండ్ ఆ డేట్నే మనం నేషనల్ పంచాయతీరాజ్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ this year that National Panchayati Raj Day 15th anniversary, 15th observance of National Panchayati Raj Day. Simply date ikkada days, important days find out. What's the day? National Panchayati Raj Day ఎప్పుడు? April 24th. ఎందుకు ఆ రోజు సెలబ్రేట్ చేస్తున్నామంటే పంచాయతీ రాజ్ సిస్టము 24th April 1993 మన ఇండియాలో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అందుకే ఆ డేట్ని నేషనల్ పంచాయతీ రాజ్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ 6th క్వశ్చన్. నెక్స్ట్ 7th. మన ఇండియన్ ఎయిర్ ఫోర్సు రీసెంట్గా ఒక ఎయిర్ లాంచ్డ్ మీడియం రేంజ్
బ్యాలిస్టిక్ మిసైల్, దాని పేరు దిస్ వన్, రాక్స్ ఆర్ క్రిస్టల్ మేజ్ 2. ఈ ఫైటర్ జెట్ నుంచి సక్సెస్ఫుల్గా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ మిసైల్ యొక్క రేంజ్, వాట్ ఈస్ ద మిసైల్? క్రిస్టల్ మేజ్ 2 ఆర్ రాక్స్ అని పిలుస్తారు. దీని రేంజ్ 250 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఎనిమీ టార్గెట్స్ని సక్సెస్ఫుల్గా హిట్ చేయగలదు. అండ్ యాక్చువల్గా ఈ మిసైల్ చాలా వెరీ ప్రెసిషన్తో ఉంటుంది. అండ్ దీన్ని డెవలప్ చేసింది ఇజ్రాయెల్. అండ్ ఇప్పుడు ఇండియాలో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో భాగంగా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడమే మన నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ కూడా. ఓకే, సో సింప్లీ 7th క్వశ్చన్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, రీసెంట్గా మన ఇండియన్ ఎయిర్ ఫోర్సు సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైట్ చేసిన ఎయిర్ లాంచ్డ్, ఎయిర్ టు సర్ఫేస్, ఎయిర్ టు ల్యాండ్ మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ నేమ్ ఏంటి అంటే రాక్స్. దానికి ఇంకో పేరు క్రిస్టల్ మేజ్ 2. అండ్ ఏ ఫైటర్ జెట్ ద్వారా అంటే Su-30 MKI. అండ్ దిస్ మిసైల్ యొక్క రేంజ్ అప్ టు 250 కిలోమీటర్స్ వరకు ఉన్న ఎనిమీ టార్గెట్స్ని హిట్ చేయగలదు. అండ్ ఈ క్రిస్టల్ మేజ్ 2 ఆ రాక్స్ని ఎవరు డెవలప్ చేశారంటే ఇజ్రాయెల్. యూ కెన్ సీ ఈవెన్ దట్ ఆల్సో. Crystal Mage 2 is an advanced air-launched missile developed by Israel. Okay, right. Designed for very precision strikes on high-value targets. This missile is capable of engaging heavily fortified positions from long distances, ensuring minimal collateral damage. It is renowned for its accuracy and reliability in combat scenarios, making it a preferred choice for missions requiring సర్జికల్ ప్రెసిషన్. వెరీ అక్యురేట్గా ఎనిమీ టార్గెట్స్ని హిట్ చేయాలనుకుంటే ఈ మిసైల్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ మిసైల్ 250 కిలోమీటర్ రేంజ్లో ఉన్న ఎనిమీ టార్గెట్స్ని ఈజీగా కొట్టగలదు, హిట్ చేయగలదు. దీన్ని డెవలప్ చేసింది ఇజ్రాయెల్. అండ్ ఆ మిసైల్ నేము దట్ ఈస్ రాక్స్ ఆర్ యూ కెన్ సే క్రిస్టల్ మేజ్ 2. అండ్ ఎవరు రీసెంట్గా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు అంటే ఇట్ ఈస్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ముందు నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 8. ఈ 8th క్వశ్చన్ ఏంటంటే, మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఒకటి జపాన్ ఎయిర్లైన్స్తో MOU కుదుర్చుకుంది. సో దట్ జపాన్కి వెళ్ళి మన ఇండియన్స్ అక్కడ నుంచి ఇండియాకి వచ్చి జపనీస్ కంఫర్టబుల్గా వెరీ సేఫ్గా ఫ్లైట్ జర్నీ పర్ఫామ్ చేయడానికి. ఎస్, దట్ ఎయిర్లైన్ ఏది అంటే, లుక్ అట్ ద క్వశ్చన్, విచ్ ఎయిర్లైన్ హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ ఏ కోడ్ షేర్ అగ్రిమెంట్ విత్ జపాన్స్, దిస్ ద ఎయిర్లైన్ నేమ్, జపాన్స్ ఆల్ నిపాన్ ఎయిర్వేస్, for simplifying the travel process between India and Japan, that is Air India. Tata own ఉన్నటువంటి Air India, India's leading global airline, and All Nippon Airways. All Nippon Airways belongs to Japan, the largest Japanese carrier, have signed a code share agreement connecting their networks, enhancing flight selections and simplifying the travel process between India and Japan. The two ఏ సిటీస్ మధ్య అంటే టోక్యోలో ఉన్న హనెదా ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వచ్చే ఫ్లైట్స్, అండ్ టోక్యోలో ఉన్న అనదర్ ఎయిర్పోర్ట్ నరితా ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి వచ్చే ఫ్లైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసము. రిమెంబర్ దిస్ ఎయిర్పోర్ట్స్ నేమ్స్ ఆల్సో. హనెదా ఎక్కడుంది, నరితా ఎయిర్పోర్ట్ ఎక్కడుంది, బోత్ ఆర్ ఇన్ జపాన్లో ఉన్నాయి. హనెదా ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వచ్చే ఢిల్లీ ఎయిర్పోర్ట్తో అండ్ నరితా ఎయిర్పోర్టు ముంబై ఎయిర్పోర్ట్ మధ్య జరిగే ఫ్లైట్స్కి బెటర్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయడానికి ప్యాసింజర్స్కి ఈ కోడ్ షేర్ అగ్రిమెంట్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏ ఇండియన్ ఎయిర్లైన్స్ అంటే ఎయిర్ ఇండియా విత్ జపనీస్ ఎయిర్లైన్స్ ఆల్ నిపాన్ ఎయిర్వేస్తో ఈ కోడ్ షేర్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఫైన్, ఇది ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, మాక్వరీ Asset Management launched an electric vehicle financing and end-to-end solution platform in a platform పేరు ఏంటి ఇన్ అవర్ కంట్రీ. యాక్చువల్గా వాళ్ళు లాంచ్ చేసిన ప్లాట్ఫామ్ ఏంటి అని చెప్పి క్వశ్చన్. ఎగ్జామ్లో సేమ్ ఈ క్వశ్చన్ ఈ కంపెనీ నేమ్ ఇచ్చి మాక్వరీ అసెట్ మేనేజ్మెంట్ రీసెంట్గా, ఆన్సర్ అయితే వర్టెలో ఈ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. వర్టెలో ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఫినాన్సింగ్ ప్రొవైడ్ చేయడమే ఈ ఏఎంసీ కంపెనీ యొక్క అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్. దిస్ అసెట్ మేనేజ్మెంట్ మాక్వరీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏ కంట్రీకి సంబంధించింది అని కూడా అడుగుతాడు. లైక్ దట్ ఈస్ ఆస్ట్రేలియా. సో మాక్వరీ అసెట్ మేనేజ్మెంట్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రేలియాస్ డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ giant
Macquarie Group has launched an electric vehicle financing and end-to-end solution platform, the platform named as Vertello. And through this particular platform, they are going to invest this much amount of money in Indian electric vehicle segment, and they are going to provide loans also from this particular platform. Okay, right. So simply, ninth question ఏముందంటే ఆస్ట్రేలియాకి సంబంధించిన, రిమెంబర్ ఏ కంట్రీ నుంచి అనేది కూడా ఇంపార్టెంట్, ఆస్ట్రేలియాకి సంబంధించిన దిస్ కంపెనీ మాక్వరీ అసెట్ మేనేజ్మెంట్ ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ ఫైనాన్సింగ్ అండ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం కోసం ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. ఆ ప్లాట్ఫామ్ పేరు నేము వర్టెలో. అండ్ దిస్ పర్టికులర్ కంపెనీ బిలాంగ్స్ టు ఆస్ట్రేలియా. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయబోతున్నారంటే $1.5 billion టు ప్రొవైడ్ ఫైనాన్సింగ్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్. ఆ ప్లాట్ఫామ్ ఈస్ వర్టెలో. ఇక్కడ ప్లాట్ఫామ్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, వర్టెలో. కంపెనీ పేరు మాక్వరీ అసెట్ మేనేజ్మెంట్. ఇది ఆస్ట్రేలియాలోనే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ గ్రూపు, అండ్ వాళ్ళని లాంచ్ చేసిన ప్లాట్ఫామే ఇండియాలో వర్టెలో. అండ్ దిస్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ ఫైనాన్సింగ్ని అండ్ ఎండ్ ఎండ్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయడమే వాళ్ళ టార్గెట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ninth question. రైట్. నెక్స్ట్ 10th question. ఈ 10th question ఏంటంటే నేమ్ ద బ్యాంక్ దట్ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ఫస్ట్ బ్యాంక్ టు ఎగ్జిక్యూట్ the Reserve Bank of India's Programmable Central Bank CBDC, Central Bank Digital Currency pilot to compensate farmers for carbon credits. Yes, answer అయితే ఇండస్ ఇండ్ బ్యాంక్. బట్ క్వశ్చన్ అర్థం అవ్వాలి మనకి. క్వశ్చన్ ఏంటో చూద్దాం. నేమ్ ద బ్యాంక్ దట్ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద ఫస్ట్ బ్యాంక్ టు ఎగ్జిక్యూట్ ఆర్బీఐ యొక్క వాట్ ఈస్ దాట్ ప్రోగ్రామబుల్ సిబిడిసి. సిబిడిసి, ప్రోగ్రామబుల్ సిబిడిసి బోత్ ఆర్ డిఫరెంట్. సిబిడిసి అంటే జస్ట్ డిజిటల్ కరెన్సీ లాంటిది. రైట్, ఎక్స్క్యూజ్ మీ. సో సింప్లీ డిజిటల్, నార్మల్గా ఇప్పుడు ప్రింటింగ్ ప్రెసెస్ 4 ఉన్నాయి కదా, మైసూర్, సల్బనీ, దివాస్, నాసిక్. అక్కడ కరెన్సీని ఫిజికల్గా ప్రింట్ చేసి ప్రింటింగ్ ప్రెసెస్ అవి. అండ్ వాటి ప్లేస్లోని కరెన్సీ ప్రింటింగ్ కాకుండా సిబిడిసి కాన్సెప్ట్ని లాస్ట్ బిఫోర్ ఇయరే ఆర్బీఐ ప్రపోజ్ చేయడం జరిగింది. అది స్టిల్ ట్రయల్స్ స్టేజ్లో ఉంది. అండ్ వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామబుల్ సిబిడిసి అంటే, ప్రోగ్రామబుల్ సిబిడిసి కండిషన్ బేస్డ్ డిజిటల్ కరెన్సీ ట్రాన్స్ఫర్. ఇది అంటే ఏంటంటే ఏదైనా ఒక కండిషన్ ఫుల్ఫిల్ అయితే దెన్ ఈ ప్రోగ్రామబుల్ సిబిడిసి ద్వారా బయర్కి సెల్లర్కి మనీ పేమెంట్ జరుగుతుంది. ఎలానో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. యాక్చువల్గా ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఉన్నది కార్బన్ క్రెడిట్స్కి సంబంధించి. కార్బన్ క్రెడిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ కార్బన్ క్రెడిట్ అంటే 1 ton అంటే 1000 kgs. 1 ton ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ కన్నా సొసైటీలోకి ఇంజెక్ట్ అయితే, ఎమిషన్ అయితే దాన్ని 1 కార్బన్ క్రెడిట్ అంటారు. నార్మల్గా కార్బన్ సపోజ్ ఒక కంపెనీ, ఏమన్నా ఒక 3 కంపెనీస్ తీసుకుందాం. టాటా స్టీల్, ఓకే, నెక్స్ట్ సెయిల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ స్టీల్. 3 కంపెనీస్ తీసుకున్నా, 3 కంపెనీస్. యాక్చువల్గా స్టీల్ ప్రొడ్యూస్ చేయాలి అంటే కోల్ని బర్న్ చేయాలి. కోల్ బర్న్ చేస్తే కార్బన్స్ ఎమిట్ అవుతాయి. సో దట్ ప్రతి కంపెనీ కూడా ఇక్కడ వాళ్ళ బిజినెస్ నడుపుతున్నప్పుడు, అంటే స్టీల్ ప్రొడక్షన్లో వాళ్ళ బిజినెస్ ఏంటి, స్టీల్ ప్రొడక్షన్లో కార్బన్స్ని ఎమిట్ చేస్తాయి. సో దట్ ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తూ ఉంటాయి. అందుకని యాక్చువల్గా ప్రతి కంపెనీకి కార్బన్ క్రెడిట్స్ లిమిట్స్ ఉంటాయి, అప్పర్ లిమిట్స్. అంటే ఒక సంవత్సరంలో మ్యాక్సిమం అన్ని కార్బన్ క్రెడిట్స్ మాత్రమే వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి. అంతకన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళపైన పెనాల్టీస్ కానీ ఇలాంటివి ఇంపోజ్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ ఎమిషన్స్ని తగ్గించి మన ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసే ఉద్దేశంతో తీసుకొచ్చారు కార్బన్ క్రెడిట్ కాన్సెప్ట్. కార్బన్ క్రెడిట్స్ అంటే 1 ton ఆఫ్ కార్బన్స్ని ఎమిట్ చేస్తే 1 కార్బన్ క్రెడిట్ అవుతుంది. రైట్. ఎగ్జాంపుల్లో లెట్ us assume టాటా స్టీల్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100 కార్బన్ క్రెడిట్స్ని ఫిక్స్ చేసింది అనుకుందాం 1 yearకి. సెయిల్ కంపెనీకి ఒక 150 కార్బన్ క్రెడిట్స్ని, జేఎస్డబ్ల్యూ స్టీల్కి ఒక 200 కార్బన్ క్రెడిట్స్ని ఫిక్స్ చేసింది అనుకుందాం. అంటే ఏంటి, ఈ నెంబర్స్ అవి ఎమిట్ చేయాల్సిన మ్యాక్సిమం కార్బన్ క్రెడిట్స్. ఆ నెంబర్ వాళ్ళ
కార్బన్ ఎమిషన్స్ ఈ నెంబర్స్ని ఎక్సీడ్ అవ్వకూడదు. అంటే వాళ్ళ స్టీల్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు కార్బన్స్ని కన్నా ఎమిట్ చేస్తే ఆ ఎమిషన్స్ చెప్పాను కదా ఆల్రెడీ 1 కార్బన్ క్రెడిట్ ఈక్వల్స్ టు 1 టన్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ అని చెప్పి, అంటే ఈ నెంబర్ ఎక్సీడ్ అవ్వకుండా వాళ్ళు వాళ్ళ బిజినెస్ని రన్ చేయాలి. ఇన్ కేస్ ఈ నెంబర్ కన్నా ఎక్సీడ్ అయితే వాళ్ళపైన పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తారు, లేదు వాళ్ళు సర్ప్లస్గా కార్బన్ క్రెడిట్స్ని ఎవరైతే సేవ్ చేసుకొని పెట్టుకొని ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కార్బన్ క్రెడిట్స్ని పర్చేజ్ చేయొచ్చు. రైట్, అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో టాటా స్టీల్ ఎంటైర్ ఇయర్లో ఒక 120 కార్బన్ క్రెడిట్స్ని ఎమిట్ చేసింది అనుకుందాం. యాక్చువల్గా వాళ్ళకున్న లిమిట్ ఏంటి 100, బట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన కార్బన్ ఎమిషన్స్ 120 కార్బన్ క్రెడిట్స్ అనుకుందాం. వేరే సెయిల్ 160 కార్బన్ క్రెడిట్స్ని ఎమిట్ చేసింది అనుకుందాం. వేరే జేఎస్డబ్ల్యూ స్టీల్ 210 కార్బన్ క్రెడిట్స్ని ఎమిట్ చేసింది అనుకుందాం. అంటే ఇక్కడ ఉన్న 3 కంపెనీస్ కూడా, ఆల్ 3 కంపెనీస్ కూడా వాళ్ళకున్న యాక్చువల్ మ్యాక్సిమం సీలింగ్ని క్రాస్ చేశాయి. ఇప్పుడు ఇవేం చేయాలంటే ఎవరైతే కార్బన్ క్రెడిట్స్ని సేవ్ చేసి ఉంటారో, అంటే వీళ్ళు ఎమిట్ చేసిన కార్బన్స్ని రెడ్యూస్ చేయడం కోసం ప్రికాషన్స్ ఎవరైతే తీసుకొని ఉంటారో, అంటే ఎలా కార్బన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయొచ్చు మనము, ప్లాంటేషన్ చేయడం ద్వారా, ట్రీస్ని పెంచడం ద్వారా, ప్లాంటేషన్ చేయడం ద్వారా కార్బన్ ఎమిషన్స్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. రైట్, సో లెట్ us assume ఇక్కడ మన క్వశ్చన్లో ఉన్న థింగే తీసుకుందాం. ఒక ఫార్మర్ తీసుకుందాం. ఈ ఫార్మర్కి ఒక 1000 acres ల్యాండ్ ఉంది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్ 1000 acres. సో ఈ మొత్తం 1000 acresలో ప్లాంటేషన్ చేశారనుకుందాం. ఓకే, రైట్, ప్లాంటేషను ప్రతి ప్లాంటు కూడా మనం ఎమిట్ చేసే కార్బన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. సో నార్మల్గా మనకు తెలిసిందే కార్బన్స్ మనం ఎమిట్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్స్ని కానీ ట్రీస్ ఏం చేస్తాయి, కార్బన్స్ని అబ్జర్వ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సో ఎమిట్ చేసిన కార్బన్స్ని ఒక్కొక్క ప్లాంటు 1 ఇయర్కి ఒక 100 kgsని అబ్జర్వ్ చేసుకుంటుంది అనుకుందాం. ప్లాంట్. సో ఈ 1000 acresలో ఆ ఫార్మర్ నియర్లీ ఒక 1 lakh ప్లాంట్స్ని ప్లాంటేషన్ చేశారనుకుందాం. ఈచ్ ప్లాంట్ 100 kgsని అబ్జర్వ్ చేసుకుంటే 1 lakh ప్లాంట్స్ 1 lakh into 100 అంటే దాదాపు 1 crore kgs కార్బన్స్ని అబ్జర్వ్ చేసుకున్నట్టే కదా, అంటే సొసైటీ నుండి రెడ్యూస్ చేసినట్టే కదా. అంటే ఏం చెప్పా ఆల్రెడీ, 1 కార్బన్ క్రెడిట్ ఈక్వల్స్ టు 1 టన్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ అని చెప్పా. అండ్ కార్బన్ అబ్జర్వ్ చేసుకుని 1 కార్బన్ క్రెడిట్ ఇస్తారు. ఇక్కడ 1 crore kgs డివైడెడ్ బై 1000 వేస్తే ఆల్మోస్ట్ సమ్ ఫిగర్ 1 crore by 1000 అంటే 1 crore by 100 lakhs, 10 lakhs, మేబీ 1 lakh. రైట్, దిస్ ఈజ్ 1 lakh, 1000 ఉంది, 10 అంటే 10 lakhs, మేబీ 10,000 కార్బన్ క్రెడిట్స్. రైట్, ఈ ఫార్మర్ ఎన్ని కార్బన్ క్రెడిట్స్ని సేవ్ చేయగలిగాడు అంటే 10,000 కార్బన్ క్రెడిట్స్. ఇప్పుడు ఈ ఫార్మర్ దగ్గర దీస్ 3 కంపెనీస్ కూడా కార్బన్ క్రెడిట్స్ని పర్చేస్ చేస్తాయి. ఇక్కడ కండిషన్ ప్రోగ్రామబుల్ సిబిడిసి గురించి ఇప్పుడు మాట్లాడితే, ప్రోగ్రామబుల్ సిబిడిసి అంటే ఏంటి, ఒక కండిషన్ని మీట్ అయితే మనీ బయ్యర్కి, ఇక్కడ బయ్యరు ఈ కంపెనీస్ అవుతాయి, ఈ 3 కంపెనీస్, సెల్లరు ఫార్మర్ అవుతాడు. వీళ్ళేమో కార్బన్స్ని ఎమిట్ చేశారు, ఫార్మర్ ఏమో కార్బన్స్ని రెడ్యూస్ చేశాడు. సో దట్ వీళ్ళిద్దరి మధ్య జరిగే ట్రాన్సాక్షన్కి ప్రోగ్రామబుల్ సిబిడిసి ద్వారా మనీ పేమెంట్ జరుగుతుంది. అండ్ ఈ థింగ్ని ఫస్ట్ టైము ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేసిన బ్యాంకు ఇండస్ ఇండ్ బ్యాంక్. అది క్వశ్చన్. ఓకే, రైట్, అక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం చదివితే మీకు క్లారిటీ వస్తుంది. 10th క్వశ్చన్లో కరెక్ట్ ఆన్సర్ అయితే ఇండస్ ఇండ్ బ్యాంక్. ఓకే, సో లెట్ మీ గివ్ ఏ రివిజన్ వన్ మోర్ టైమ్. 10th క్వశ్చన్, నేమ్ ద బ్యాంక్ దట్ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద ఫస్ట్ బ్యాంక్ టు ఎగ్జిక్యూట్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ ప్రోగ్రామబుల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పైలట్ టు కాంపెన్సేట్ ఫర్ ఫార్మర్స్ ఫర్ కార్బన్ క్రెడిట్స్. ఫార్మర్స్ సేవ్ చేసిన కార్బన్ క్రెడిట్స్ని అక్కడ ఎగ్జాంపుల్లో చెప్పినట్టు కార్బన్ క్రెడిట్స్ని ఎక్కువగా ఎమిట్ చేసిన కంపెనీకి సేల్ చేస్తే ఆ కంపెనీస్ పే చేయాల్సిన అమౌంట్ ప్రోగ్రామబుల్ సిబిడిసి ద్వారా ఫార్మర్స్ బ్యాంక్ అకౌంట్స్లో క్రెడిట్ అయ్యే విధంగా ఫస్ట్ టైము ఇండియాలో ఏ బ్యాంక్ ఈ స్టెప్ తీసుకుంది అంటే ఇండస్ ఇండ్ బ్యాంక్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది పార్ట్ 1 అండ్ అదర్ పార్ట్స్ కూడా ఉన్నాయి. విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. రైట్.